వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరియు మెప్మా ఎండి గారి ఆదేశాల మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మొత్తం వీధి విక్రయదారుల కోసం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు లోక కళ్యాణ మేళాలు కండక్ట్ చేయమని చెప్పేసి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మొట్టమొదటిగా ఆదోని పురపాలక సంఘంలో ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇందులో ప్రధానంగా ఏంటంటే మనకు 2020 అంటే కరోనా ఆ టైంలో మొత్తం వీధి వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనకు ఒక పిఎం స్వానిధి 1.0 అనే ప్రోగ్రామ్ని వీధి వ్యాపారస్తుల్ని ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళని మరీ సుస్థిరపరచడం కోసం ఈ ప్రోగ్రాం అనేది పిఎం స్వానిధి ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది. అది 1.0గా పిలిచాము ఇంతవరకు. దాని కింద ఏంటంటే ఒక 10,000 రూపీస్ ఫస్ట్ ట్రెంచ్, సెకండ్ ట్రెంచ్ 15,000, థర్డ్ ట్రెంచ్ వచ్చేసి 25,000 రూపీస్. అది 3% ఇంట్రెస్ట్ రేటుకు ఇవ్వడం జరిగింది. ఆదోనిలో ఇప్పటి వరకు పిఎం స్వానిధి 1.0 కింద దాదాపు 5,000 మందికి మనము లబ్ధిదారులకి వీధి వ్యాపారంలో. అయితే అదే క్రమంలో ఏం చేసిందంటే ప్రభుత్వం ఈరోజు పిఎం స్వానిధి 2.0 అనే కార్యక్రమాన్ని, 2వ దశ పిఎం స్వానిధి ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. పోయిన కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదం మేరకు జరిగింది. అది 2030 వరకు ఇది అమలులో ఉంటుంది. అందులో ఏంటంటే ఈ పిఎం స్వానిధి 2 కింద ఏంటంటే ఇంతకుముందు 10,000 ఉంటే ఇప్పుడు 15,000 ఇప్పిస్తాము. అదేవిధంగా రెండో దాని కింద 15,000 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 25,000 ఇవ్వడం జరుగుతుంది. మూడో దాని కింద ఇంతకుముందు 25,000 ఉండేదాన్ని 50,000 చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్టెడ్ వీధి విక్రయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లోన్ కార్యక్రమంలోనే కాకుండా తర్వాత అయినా మెప్మా కార్యక్రమంలో సిఓలు ఉంటారు, ఆర్పీలు ఉంటారు. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకురావడం ద్వారా, వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకురావడం ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే ఆన్లైన్లో ఈ రుణాలు పొందడం కోసం బ్యాంకుల ద్వారా ఇప్పించడం